స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో. ఈరోజు నేను ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నా అంటే, ఇది డే 4 వీడియో, అంటే 4వ రోజు వీడియో. మొదటి 3 రోజుల్లో వీడియోలు చూడకుంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో ప్లేలిస్ట్ లింక్ ప్లే చేస్తే మీరు లైన్గా ఒక్కొక్క వీడియో చూస్తూనే ఉండొచ్చు. సో ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చూడడానికి ప్రయత్నించండి. సో 4వ రోజు స్వామివారికి కళ్యాణం జరిగింది. దానితో పాటు బోనాల తర్వాత ఓడి బియ్యం కూడా పోసారు. ఇక దాని తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు కూడా జరిగాయి అన్నమాట. సో చెప్పడం కాదు, చూపిస్తా, లెట్స్ వాచ్. శ్రమలకు మూలం మనము చేసుకున్న పుణ్యమే మోక్షాధారం. మట్టిలోన మట్టేరా మానవ జన్మం, పుట్టెడాశలెందుకురా వీడని మోహం. బాధలుండి భగవంతుని నిందిస్తారు, ఆనందముంది దైవ స్మరణ మానేస్తారు. డబ్బుంటేనే సుఖమనేది అనుకోవద్దు, పాడు డబ్బు కొరకు పాపములను చేయగవద్దు. అంటే మనము సంపాదించిన సొమ్ము ఇటువంటి గుళ్ళకు కానీ దేవస్థానాలకు కానీ పేదలకు కానీ ఇస్తా ఉండాలి. దాచిన సొమ్ము ధరణి పాలు, ఇటువంటి అన్ని మీకు తెలుసు. అందరూ చాలా పెద్దవాళ్ళే. ఈదులకు మనకు ఉండబడిన సంబంధం ఏమిటి? అసలు మనం పెళ్లిళ్ళు ఇళ్లలో చేసుకుంటున్నాం. పెళ్లిళ్ళలో ఏ గోత్రాలు చెప్పుకుంటున్నాం, దేవస్థానంకి వచ్చినప్పుడు ఏ గోత్రం చెప్పుకుంటున్నాం. అందులో మనమేం గౌళ్ళం, గౌడు దాంట్లో ఎన్ని రకాలు ఉన్నారు, ఇవన్నీ తెలియాలంటే కార్యక్రమం ప్రారంభం చేస్తాం. మధ్యలో మీకు చెప్తా ఉంటామండి. అందరిగా కూడా నమస్కారం చేసుకొని, మాల వేసుకున్నారు కదా, మాలని ఈ విధంగా పట్టుకొని నమస్కారం చేయండి. మాల లేని వారు నమస్కారం చేయండి. గౌడవారి మంత్రాన్ని చదువుతా ఉండాలి. ప్రతి ఒక్కరు గౌడ. అమ్మ వచ్చిన చుట్టాలు బంధువులు మీరందరూ కూడా గౌడ్సే కదా, అందరూ నమస్కారం చేయండి అమ్మ అనండి. ఓం గట్టిగా ఓం నమ శివాయ పరమ పురుషాయ సర్వదేవతాం వశీకరాయ సర్వారిష్టే వినాశాయ సర్వమంత్ర క్షేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వహ. ఓం మాతాచాం పార్వతీదేవి పితాదేవో మహేశ్వరాం బాంధవాం శివభక్తాచాం స్వదేశం భువనత్రయం. ఓం ఉత్పన్నాం సురయేసురాం సుఖసౌఖ్యాం స్వందేశీ శ్రీ కౌండిన్య ఋషింపదే చిత్త సంతోషినిం మమ గురు. ఓం నమ శివాయ. గట్టిగా అనండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. హర హర అంటే శంకర అనండి. హర హర శరశర కాదండి, శంకర. హర హర శంకర, హర హర శంకర. ఓం శక్తి అంటే పరాశక్తి అనండి అమ్మవార్లకు. ఓం శక్తి, ఓం శక్తి. అమ్మ అందరుగా కూడా భర్తకు భార్య ఫస్ట్ క్రియ వినండి, చెప్పింది వినండి, తర్వాత చేయండి. పూజ కార్యక్రమం ప్రారంభం చేద్దాం. కళ్యాణం మొదలైన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. గౌడవారి వృత్తి చేసింది కౌండిన్య మహర్షి. ఆయన దేవుడైంది. ఇవాళ కంఠమహేశ్వర స్వామి తాటి వనాన్ని కాపాడింది కాబట్టి మనకు దేవుడైండు. వనాన్ని కాపాడినందుకు నా బిడ్డను మీరు చేసుకోండి అయ్యా అని అడిగితే, అప్పుడు ఇట్లనే వేదిక పైన పీటల మీద కూర్చొని పెళ్లి చేస్తుంటే, శివుని కుమారుడు కాబట్టి మీ గోత్రం ఏమిటయ్యా కంఠమహేశ్వర స్వామి తరపున అని శివుడిని అడిగిండు బ్రహ్మదేవుడు. అడిగితే తాటి వనాన్ని ఇచ్చింది నేనే, ఈత వనాన్ని ఇచ్చింది నేనే. గౌడవారికి శివుని ఆజ్ఞ అది. మనకు వనం ఉందంటే అందుకే నా కొడుకు తరపున ఎల్లకాలం గౌడవారు నా పేరును మర్చిపోవద్దు అని
వాళ్ళు కలియుగములో నా పేరును గుర్తుపెట్టుకోవాలని పెళ్లి సందర్భంలోనైనా నా కొడుకు తరపున శివనామ గోత్రం చదవమని చెప్పిండు. శివనామ గోత్రం. అమ్మవారి తరపున ఏం గోత్రం అండి అని అంటే పునాది లాంటి వారు, తండ్రి లాంటి వారు, పితామహుడు మన కౌండిన్య మహర్షి. ఆయన మొట్టమొదటి గౌడవారి వ్యక్తి. ఆయన తర్వాతకి మనందరం ప్రపంచంలో అందరం గౌడవారు జన్మించాం. ఆయన కొడుకులు ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, పుంగమాగౌడు. ఆడు తోడ పుట్టింది సురమాంబ దేవి. ఇట్లా ఆ అమ్మవారి తరపున నీ గోత్రం ఏమిటయ్యా అంటే సురామృతాన్ని తీసి దేవతలకు పోసిన నన్ను గౌడవారి కలియుగములు మర్చిపోద్దని కౌండిన్య మహర్షి చదవమని చెప్పారు. ఆ విధంగా చదివారు కాబట్టి వాళ్ళిద్దరు భార్య భర్తలు అయ్యారు, మనకు దేవుళ్ళు అయ్యారు. ఇలా మన అమ్మాయి తరపున కౌండిన్య మహర్షి గోత్రం చెప్పి అబ్బాయి తరపున మన కౌండిన్య మహర్షి గోత్రం చెప్తే అది అన్న చెల్లెలకు పెళ్లి చేసినంత పాపం. అది ఎక్కడ జరిగేది అక్కడనే జరుగుతుందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే పెళ్లి చేసుకునేటప్పుడు అయ్యగారులకు తెలియదండి. వాళ్ళకు ఇప్పుడు మనం ఏ గోత్రం అంటే అదే చదువుతారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలిసి మన కమండలం చెప్తే కమండలం చదువుతారు, కౌండిని చెప్తే కౌండిని చదువుతారు, ఏది చదివితే అది చదువుతారు. మన మా ఊర్లో గౌడవారి పెళ్లి అండి, పిల్లగాండి అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అయ్యిండు. అయితే ఆయన ఎక్కడ అమెరికాలో ఉంటాడు, పెళ్లి చేసుకుంటా వచ్చిండు ఊళ్ళోకి. ఏం గోత్రం అయ్యా అని అయ్యగారు అడుగుతాడు. ఏ స్వామి ఏం గోత్రం బాబు అంటే గౌన్లోనే కదా అని ఆయన మా తాటికాయ గోత్రం చదవమన్నాడు. తాటికాయ గోత్రాలు ఉంటాయి. అట్లా ఆయన చదువుతూనే ఉన్నాడు అయ్యగారు, గౌడ్సే కదా అని. అట్లా చెప్పొద్దు కదా, వాళ్ళకి తెలియదు. అందుకే మనము పెళ్లి చేసుకునేటప్పుడు మొదటి కార్డు కొట్టిస్తాం కదండి. కార్డు కొట్టించుకునేటప్పుడు ఇప్పుడు నేను నా పేరు ఉందనుకోండి, బాసంపల్లి అఖిల్ గౌడ్, గౌడ పూజారి, పక్కన బ్రాకెట్ లో శివనామ గోత్రం అని పెట్టుకోవాలి. అమ్మాయి పేరు ఉందనుకోండి, అనుష గౌడ్ ఉందనుకోండి, పక్కన బ్రాకెట్ లో కౌండిన్య మహర్షి గోత్రం పెట్టి ఆ కార్డు అయ్యగారికి ఇచ్చామనుకోండి, సావధానంగా చదువుతాడు, మనకి ఎటువంటి దోషాలు ఉండవు. ఇది ముఖ్య గమనిక, అందరు పిల్లలు నేర్చుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే మన గౌడవారు చాలా మర్చిపోయేది ఏంటంటే చేతులకి నమస్కారం చెప్పేది ఏంటంటే పేరు చెప్పుకునేటప్పుడు కూడా గౌడ్ అని చెప్పుకోవట్లేదు చాలా మంది. నీ పేరు ఏం పేరు అనగానే నర్సయ్య, నీ పేరు ఏం పేరు అనగానే రవి, నీ పేరు ఏం పేరు అనగానే మనీశ్వర్, నీ పేరు ఏం పేరు అని చందు, ఉత్తని ఇట్లా చెప్పుకుంటా ఉన్నారు. గౌడ్ అని చెప్పుకుంటే మనకి తప్పేందండి? గౌడ కులంలో పుట్టాం కదా, గౌడ్ అని చెప్పుకోవాలి కదా. అందుకే ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి. శ్రీ వెంకటేశ ఆదిశేష రాక్షకమర్దన శ్రీరామదూత అంజన తనయ జై జై హనుమ ఆదిశేష అనంత శయన కలియుగ దేవ కరుణించ రామ మంగాపతి శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస 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 రక్షమ వెంకటేశ పాయమ శ్రీనివాస రక్షమ వెంకటేశ పాయమ శ్రీనివాస రక్షమ ఆదిశేష శ్రీనివాస 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 మహాదేవా శంభో శంకర నమః శివాయ హర 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 పాడాలి. శంభో శంకర నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 మహాదేవా శంభో శంకర నమః శివాయ హర 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 శంభో శంకర నమః శివాయ. అన్న మంత్రం చదవాలి. నయన దేహమే నకారమై మనో నిత్యయం మకారమై శ్వాసన కిరణే శికారమై వాంఛితార్థము వకారమై ఆ వేదం వకారం యంత్రం వకారం సూత్రం సుకార్ మంత్రం వకారం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ శివాయ శంకర ఓం నమః శివాయ 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 జగన్గూడ గ్రామ సంఘం వారు మీ కష్టార్జితమైన శ్రీకంఠమహేశ్వర స్వామికి భజంతులు డమనమ్మ. ఓం భాషికముఖ వర్చనం భాషికం సమర్పయామి హరే దివా. దోషాలున్నా ఎటువంటి మానసిక ఇబ్బంది ఉన్నా కూడా తొలగిపోతాయండి. ఓం శ్రీ కంఠమేశ్వర స్వామి దేవదేవత పాపం విమోచనమవుతుందన్నమాట. పావనమాయనం తెగేగద తమ దర్శనమున పవనం నమస్కారం చేసుకున్నామా. విద్యావృద్ధి, ధనాభివృద్ధి, గోత్రావృద్ధి, వంశావృద్ధి కావాలి. ఓం పశుపతి దేవాయ నమః. డమడమా డబ్బులు డబ్బులు వనములో వెలసితివా ఈ శిఖరముపై గుడి గంటల రవణలలో ఫాస్ట్ ఉండాలి. వెలసితివా ఈ శిఖరముపై గుడి గంటల రవణులలో శిలగా వెలిసావో శిలగా వెలిసావే మహదేవుడవైనావే ఎల్లమ్మ శామిపేట గ్రామములో ఈ పాలవనములో గ్రామములో ఈ పాలవనములో ఈ శిఖరముపై గుడి గంటల రవణులలో శిలగా వెలిసావో ఆ దేవతవైనావో ఆ కుల దేవతవో నీయమ్మ గౌరవారి ఆడపిట్టమ్మ ఆ కుల దేవతవో నీవమ్మ వెలసితివా ఈ పాదల్లో ఆ లక్షల దేవతలయ్యే శిలగా వెలిసావో సురమాంబ తల్లి నమో నమః. ఓం తత్పురుషాయ విద్యహే. డప్పులు డమడమ కొట్టండి. స్వామివారి పూల దండలు వేసినండి. ఓం
మాటలు కలవకపోతే ఇక్కడనే కలుపుతాయి, ఇంటికాడ పంచాయతీ పెట్టుకున్నా. నేను చల్లవన్నప్పుడు చల్లాలి, తలకాయ ఆనాలే చూసుకోండి స్వాములు. నేను చల్లవన్నప్పుడు చల్లాలి. ఓం చల్లండి. శతమానం ఈపు మీద కాదని తల మీద. శతమానం భవతి శతాయుష్యేవేంద్రియే ఆయుష్యేవేంద్రియే దాంపత్య పూజాంచ నూరేళ్ళ ఆయుష్ పూజాంచ. గుర్తు అమ్మ నేను లేవమన్నా సమర్పయామ గురుత్వా అప్పుడు లేస్తారు స్వాములు. ఇట్లా చేపెట్టండి భార్య పైన నిలబడి నేను అన్నట్టానండి గట్టిగా రాలే స్వాములు. ఓం శ్రీయుత నవరత్న సింహాసనములు కలిగి బహురాజ్య పాలన పదవులు కలిగి మహనీయకరమైన మత్యపమ్ములు కలిగి మేలు సామ్రాజ్య తేజీలు కలిగి ఇందిరాకరమైన మందిరంబులు కలిగి సౌభాగ్య సతులైన సుతులు కలిగి వంశాధిపురుత వరుస పుత్రులు కలిగి ప్రకటిక సౌందర్య పుత్రికలు కలిగి సప్త సంతానము శర్విషాయులు కలిగి యక్షుబంధు పోషింపగలిగి తుంగుటుయ్యాలలో పారహారతులు కలిగి మంగళహారతులు నిరంతరము కలగాలని స్వామివారిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవాని చక్కగా భుజాల పైన చేసి లేపండి. ఇప్పుడు లేపిన తర్వాత సెల్ఫీలు దిగండి, నేను పాట పాడతా. సరే వేసుకోండి ఇక. నమస్కారం చేసినవా? నమస్కారానికి ప్రతి నమస్కారం. అందరికి నమస్కారం చేస్తున్నా. నమస్కారం కదా. షష్టి పూర్తి చేసుకుంటున్నాం. ఏంది షష్టి పూర్తి అంటే 60 ఏళ్ళు అయిపోయింది స్వామి. ఇక నీకు ఉంటది కానీ బాధ నేను చెప్తాను. నువ్వు షష్టి పూర్తి కులం మధ్యలో చేసుకోవడం కాదు. అను కులమా శనార్థి నేను పెళ్లి చేసుకునేటప్పుడు చూసిన వాళ్ళు ఎవరో కాదే చూడని వాళ్ళు ఎవరో ఇవాళ అందరూ భార్య అను నేను నా భార్య దండలు మార్చుకోవడం అందరికి ఇష్టమేనా? ఇష్టమేనాట అమ్మా. పేరు చెప్పింది వేసుకోండి. ఓం ఓం వేసుకో. ఓం శతమానం భవతి చిక్కుల పడతాను చిక్కుల పడతాను. నువ్వు చెప్తావు ఎందుకే అక్షంతలు నీ పైన చల్లించుకుంటావా? ఇట్లా చల్లు. శతమనంత దీర్ఘ అమాయ శుభం శుభం దీర్ఘ సుమంగళి భవాన్. కాదే సరే లేచుకొచ్చాను అమ్మ లేమ్మ కదా. ఈ దండలు మీరు తిరుగు వారం దాకా ఇద్దరు పెద్ద మనసులో ఇక్కడ ఉంచుకోండి. ఊళ్ళో బండి మీద ఎట్నే తిరుగు నువ్వు. ఇంకోటి ఏం చేయాలంటే మీరు కులానికి ఆటను కొనియాలి తిరుగువారం అప్పుడు. సరేనా? అట్నే పట్టుకున్నాను. రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంత రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మాతాండ రుద్రాయ అంత రుద్రాయ ప్రచండ
రుద్రాయ వీర రుద్రాయ శూర రుద్రాయ అతల రుద్రాయ వితల రుద్రాయ రసాతల రుద్రాయ పాతాళ రుద్రాయ నమో నమః. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదాంతసార యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా నిష్ట నిర్గుణ సత్యలోక సంరక్షణ సోమ సూరాగ్నిలోచన శ్వేతరిష భవాన శూలపాణి భుజంగ భూషణ విపురనాశనర్దన వ్యోమకేశ మహాసేవజనక పంచోస్వర్షోస్త్ర నమః. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేయం భజేయం. ఓం నమః శివాయ. మంగళ్య దాన్ని నిండి డప్పులు డప్పులు డమ 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 డమ. సాయంకాల సమయములో ఆ సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి ఎల్లమ్మ వరమిచ్చును తల్లి మైసమ్మ. ఆ సాయంకాల సమయములో ఆ సంధ్యా దీపారాధనలో పాడాలి. వచ్చును తల్లి సురమాంబ తల్లి వరమిచ్చును తల్లి మైసమ్మ. గట్టిగా ఆ కాళ్ళకు బెచ్చెలు గట్టింది మెడలో హారం వేసింది పిలికిన వెంటనే పలికింది ఇచ్చిన వెంటనే అడిగినదంతా ఇచ్చింది. వరములు నిచ్చు వరలక్ష్మి ధాన్యములిచ్చు ధాన్యలక్ష్మి సంతానమిచ్చు సంతాన లక్ష్మి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి. అందరూ చేరి రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి. ఓం
మంగళం జగదాంబ మంగళం సాంబ సదాశివ శంభులింగ మంగళం ఓం మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ శివాయ మంగళం మంగళం మహానుభావాయ మంగళం కోసలేంద్రాయ స్వామి వారికి ఆనంద హారతి కర్పూర నీరాజనం సమర్పయామి ఆగమార్థంతు దేవానం గమనార్థంతు రక్షసం గురుకంఠారవం తత్ర దేవతాస్మాన లాంఛన జయధ్వని కంఠమాదమాతస్వః గంటదేవ దేవతాభ్య నమో నమః మంగళహారతి కండ మంగళహారతి దీపారాధన ముహూర్తస్తు ముహూర్తస్తు సర్వే జనా సుఖినో భవంతు సర్వే మంతు నిరామయ శుభం భూయత్. మీ మంగళహారతి ఇక్కడ హారతి చూపెట్టండి, ఇట్లా చూపెట్టి ఈ హారతి కళ్ళకు అద్దుకొని మీకుండబడిన హారతి మీ భర్తకు ఎదురుగా తిరిగి ఆయన చూపెట్టండి అమ్మ. చక్కగా ఎన్ని బాధలు వచ్చి అనుకుంటారు. తప్పు ఉంటే మమ్ముల మన్నించి మా పంట యందు మా పాడి యందు మా విద్యల యందు మా ఉద్యోగాల యందు మా ధనము యందు మా ధాన్యము యందు మమ్ముల అన్నింట సర్వదా సంపద అవస్థల యందు కాపాడుము స్వామి. మీరు మమ్ముల చల్లగా చూసినచో మళ్ళీ వచ్చే సంవత్సరం ఘనంగా పూజ నిర్వహిస్తాము స్వామి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే శాంతిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఇవం స్వస్తి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. జై మేర ఎల్లమ్మ తల్లికి, జై మాల మైసమ్మ తల్లికి, గ్రామ దేవ గౌర సంఘానికి. దేవతల పేర్లు చెప్పండి. కుటుంబ సతీ సమేతంగా సపరివారంగా స్వామివారి కళ్యాణంలోన అయ్యగారికి కట్నం 516 రూపాయల కట్నం సమర్పయామి. ఈ అక్షతలు ఇక్కడ వేయండి, అట్లా తిరిగి వచ్చి స్వామికి క్లాత్ పెట్టకండి, ఇట్లా వేసేయండి, ఇట్లా అట్లే వేయి అట్లా. నిరుగొండ నవీన్ కుమార్ గౌడు ధర్మపత్ని స్వప్న గౌడ గారు కుటుంబ సతీ సమేతంగా సపరివారంగా 516 రూపాయల కట్నం సమర్పయామి. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు స్వామివారి చల్లగా రక్షించు కాపాడుగాక. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. చెప్పండి సార్. ఇంటి పేరు రామ్దాస్ వనం దాస్ మురళీ గౌడ గారు, హారిక గౌడ గారు 1116 రూపాయల కట్నం సమర్పయామి. వారిని వారి కుటుంబాన్ని శ్రీ కంఠమహేశ్వర సంవత్సరమామదేవి దినదిన రాజకీయ అభివృద్ధి రస్తు. సర్దార్ సర్వాయి పాపన మహారాజ్ గౌడ గారికి, సర్దార్ సర్వాయి పాపన మహారాజ్ గౌడ గారికి. సార్ ఒక్కసారి గౌడ సంఘం వారు ఈ కార్యక్రమం ఎట్లా జరిగిందో మీ అనుభూతిగా ఎవరికన్నా మైకిస్తే మీరు చెప్పండి సార్. మీరు చెప్తారా? చెప్పండి. ఈరోజు జగన్ గూడ గౌడ సంఘం వారు మేమందరం కలిసి ఈరోజు కంఠమహేశ్వర దేవాలయాన్ని జగన్గూడ గ్రామంలో నిర్మించుకొని ఈ నిర్మాణ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టకు మరియు అన్ని కార్యక్రమాలకు మనకు అఖిల్ గారిని మేము నియమించుకోవడం జరిగింది. అఖిల్ గౌడ్ గారు ఈరోజు మన గౌడ చరిత్ర, గౌడ పురాణము ఎలా ఉంటుంది, ఏముంటుంది, భార్యాభర్తల మధ్య అనుబంధము, మన గోత్రము, ఆ గోత్రం ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని ప్రతి ఒక్కటి పుట్టు పూర్వతాలు సహా నీక్షంగా సంక్షిప్తంగా మాకు సూచన చేయడం జరిగింది. దానివల్ల మాకు ఎంతో గౌడ చరిత్ర గురించి జ్ఞానం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రతి ఒక్కరు గౌడ కులస్తులు అందరూ ఏ గ్రామాన్ని ఉన్నా ఎక్కడ ఉన్నా
ఇట్లా పూజలు చేపించుకొని మన అఖిల్ గౌడ్ లాంటి వారిని నియమించుకొని మనం చేసుకుంటే ప్రతి ఒక్కరికి మన గౌడ చరిత్ర గురించి తెలిసి మనము వచ్చే వారసత్వానికి వాళ్ళు మనం చెప్పుకోవడానికి వీలుంటుంది. మనకే తెలియకపోతే మనం ముంగట వచ్చే మన పిల్లలకు చెప్పలేము. కాబట్టి ఇట్లాంటి అఖిల్ గౌడ్ గారు లాంటి మంచి పూజారిని ఎంచుకొని చేయడం వల్ల ఈరోజు మన విగ్రహ ప్రతిష్ట కానీ కంఠమహేశ్వర టెంపుల్ కానీ చాలా బాగా నిలిచడం జరిగింది. ఈ జిల్లాలోనే మంచి పేరు వచ్చిందని మా గౌడ సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను. ఈ గుడి నిర్మాణానికి సహకరించిన మా గౌడ సంఘం జగన్గూడ గౌడ సంఘం వారికి ప్రతి ఒక్కరికి మంచిగా పేరు పేరున పాదానివందనం చేసి తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. 2017లో ఇక్కడే మన గౌడ సంఘ సభ్యులందరము కలిసి శంకుస్థాపన చేసి గుడి ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఈనాటికి 9 సంవత్సరాలు అవుతుంది. ఎంతోమంది మనకు సహకరించారు. ఆ సహకారంతోనే ఇంతవరకు జరిగింది. ఈ సహకరించినటువంటి గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, గౌడ సంఘ సభ్యులు మరియు ఈ దాతలు మరియు ఈ పండుగను విజయవంతంగా చేసినటువంటి గౌడ పూజారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి పండుగ కార్యక్రమంలో ఎలాంటి చిన్న లోపాలు జరిగినా మనస్పర్ధలున్నా క్షమించవలసిందిగా కోరుచున్నాను గౌడ సంఘం తరఫున. థ్యాంక్ యూ. మాకు సహకరించినటువంటి ఈ గౌడ సంఘం వారికి కూడా ధన్యోస్మి. ఓం నమ శివాయ. కంఠమహేశ్వర స్వామికి గత 15 సంవత్సరాలుగా మా పెద్ద మనుషులందరూ చెప్తూ ఉండేది గుడి ఇట్లుంటది, పూజలు ఇట్లుంటాయి అని. అప్పటి నుంచి ఒక భావన లోపలనే ఉండుంటాం మేము. ఇప్పుడు ఏదైతే ఈ గుడి నిర్మాణం జరిగిందో ఇందులో చాలా మంది కష్టం ఉంది. ఏ గుడి యొక్క ప్రతి రాయికి ఏదైతే బిల్డింగ్ లోపల ఇటుకలు కనిపించకుండా బయట ఎలివేషన్ కనిపిస్తుందో అట్లా లెక్క లోపల చాలా మంది యొక్క కష్టం ఉంది. అట్లా కనిపించకుండా ఈ గుడికి సహకరించినటువంటి దాతలకి మరియు ఇక్కడ అగ్నిచలు కష్టపడ్డటువంటి మా కుల సభ్యులకి మరియు ఇక్కడికి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చినటువంటి మా బంధుమిత్రులందరికీ మా యొక్క కృతజ్ఞతలు. పండుగ వాతావరణం మాకు తెలియదు. మా తర్వాత తరం కూడా ఈ పండుగ వాతావరణం ఇంత ప్రతిష్టని చూడదో మాకు తెలియదు. కానీ మా అదృష్టం ఏంటంటే ఇందులో ఉడతా భక్తి సాయంగా మేము కూడా ఈ ప్రతిష్ట లోపల భాగం పంచుకోవడం మా అందరి యొక్క అదృష్టము. ఆ కంఠమహేశ్వర స్వామి లీలలు మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. గుడి మొత్తం లేట్గా అయినా కూడా లేటెస్ట్ గా నిర్మాణం జరిగింది. అంతే అద్భుతంగా పూజలు కూడా జరుగుతున్నాయి. మా అందరికి చాలా సంతోషం ఉంది. మా అందరి లోపల మంచి ఐక్యతను ఏర్పరిచింది గుడి. ఇది ఈ విధంగానే కలుపుకొని ముందుకు పోతామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొక మారు ధన్యవాదాలు. జై బోలో కంఠమహేశ్వర స్వామికి.
మహాదేవ. స్వామి మళ్ళీ సౌండ్ పెంచుతారు తగ్గిస్తారు కొంచెం పెంచు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఫ్రెండ్స్ చూసారుగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ 4 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా జరిగిన ఈ కార్యక్రమాలని మీకైతే చూపించాను. ఈ వీడియోల ద్వారా మీకు ఒక గుడి నిర్మాణం తర్వాత జరిగిన కార్యక్రమాలు ఏంటో సో మీకైతే ఇప్పుడు తెలిసిపోయినాయి కాబట్టి సో ప్రతి గుడిలో కూడా ఇదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎంత ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, సో ఇలా చేస్తారని నేను స్వయంగా అక్కడికి వెళ్ళి చూశాను, మీ అందరికి కూడా చూపించాను. సో నాకేమనిపించింది అంటే నేను దగ్గరుండి ఈ వీడియో తీస్తున్నప్పుడు చూశాను కాబట్టి సో గుడి అంటే నిర్మాణం వెనుక ఎంతో సైన్స్ ఉందని. ఎందుకంటే ఆ విగ్రహానికి కొన్ని పరీక్షలు, అంటే ఫస్ట్ దాన్ని ఒడ్లలో ఒక రోజు ఉంచారు, నీటిలో ఒక రోజు ఉంచారు, ధాన్యంలో ఒక రోజు ఉంచారు. ఇన్ని పరీక్షల తర్వాత యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సో ఇంత సైంటిఫిక్ గా చేశారు కాబట్టి ప్రతి గుళ్ళల్లోకి మనం వెళ్ళినప్పుడు మనకు ఆ స్పిరిచువల్ ఫీలింగ్ కానీ, ఆ వైబ్రేషన్స్ కానీ, ఆ పీస్ఫుల్నెస్ కానీ కలుగుతుంది అనుకుంటా. సో దీని వెనకాల ఎంతో కష్టం, కృషి ఉంది అన్నమాట. సో ఎంతో నిష్టతో, ఎంతో భక్తితో, ఎంతో భక్తి శ్రద్ధలతో సో ఈ గుడి నిర్మాణం జరిపారు కాబట్టి సో ప్రతి గుడి ఇలానే జరుపుతారు. ప్రతిదీ సైన్సే మన దాంట్లో. సో దానికి ఎన్ని టెస్టులు చేసిన తర్వాత అది గుడి లోపలికి వచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి కామెంట్ చేయడం. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ స్టే ట్యూన్. హర హర మహాదేవ, శంభో శంకర.